ఈరోజు రెసిపీ అండి కచ్చి చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. చికెన్ అండి శుభ్రంగా వాష్ చేసిన చికెన్ 2 కేజీలండి. ఒక అరకప్పు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, 3 టీ స్పూన్ల పచ్చిమిరపకాయ పేస్ట్ అండి. ఇది హోమ్ మేడ్ మసాలా అండి. ఇది అరకప్పు ధనియాల పొడి అండి. ఇది గరం మసాలా అండి, హోమ్ మేడ్ గరం మసాలా. ఆల్రెడీ వీడియోలో చూపించాను, చూడకపోతే ఒకసారి చూడండి. సరిపడంత ఉప్పు వేసుకోండి. ఒక టీ స్పూన్ పసుపు అండి, రెండు టీ స్పూన్ల కారం అండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాం కదా, అందుకని కారం చూసుకొని వేసుకోండి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టాలండి. అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఈ మసాలాలన్నీ నేను హోమ్ మేడ్ మసాలాలే అండి. అన్నీ నేను ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకుంటాను, వాటిని ఇందులో యూజ్ చేస్తున్నాను. మనం 1 కేజీ బాస్మతి రైస్ చేసుకుంటే 2 కేజీలు చికెన్ తీసుకోవాలండి. ఆల్రెడీ నేను ముందు మటన్ బిర్యానీలో కూడా చెప్పాను, అదేవిధంగా దీనికి కూడా అలాగే తీసుకోవాలి. చూడండి మసాలాలు బాగా కలిసాయి. ఇప్పుడు అరకప్పు నూనె పోసుకుందాం. అందులో నూనె కూడా చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఈ మ్యారినేషన్ అంతా నైట్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెడతానండి. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇదిగో మసాలా చూడండి చికెన్కి బాగా పట్టాయి. ఇందులో ఒక అరకప్పు కొత్తిమీర వేసుకుందాం. ఫ్రై చేసిన ఆనియన్స్ అండి, ఇవి ఒక అరకప్పు వేసుకుందాం. ఇది నిమ్మకాయ రసం అండి, ఒక పెద్దకాయ రసం తీసుకున్నాను. ఇది 1/2 లీటర్ పెరుగండి. ఇదంతా మళ్ళీ మనం చికెన్కి బాగా పట్టించాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇదంతా కలుపుకోవాలండి. చూడండి కలుపుకున్నాం కదా బాగానే. దీన్ని మళ్ళీ 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. గంట తర్వాత మనం రైస్ గురించి చెప్తాను. ఇదిగోండి స్టవ్ వెలిగించి వాటర్ పెట్టుకోవాలండి. బాయిల్ చేయడానికి సరిపడినంత వాటర్ తీసుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్, సరిపడినంత ఉప్పు, హోల్ గరం మసాలా అండి, బిర్యానీ మసాలా, గరం మసాలా పౌడర్ కూడా వేసామండి. చూడండి వాటర్ బాయిల్ అయింది కదా. ఇది 1 గంట సేపు పక్కన పెట్టిన బాస్మతి రైస్ అండి. మనం వాటర్లో వేసుకుందాం. చూడండి మనం ఏదైతే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అందులో చికెన్ని ట్రాన్స్ఫర్ చేయండి. మళ్ళీ దాంట్లో కొద్దిగా నెయ్యి కలపండి. చికెన్కి అంతా బాగా కలిపి
రైస్ అండి 50% బాయిల్ అవుతే సరిపోద్దండి. అదండి, అందులో ఒక అర గ్లాస్ నీళ్ళు కూడా వేసానండి. ఇప్పుడు 50% బాయిల్ చేసిన రైస్ని లేయర్లుగా వేసుకోవాలండి. మనం స్టవ్ మీద నుంచే వేయాలండి. ముందు 50% వస్తుంది, తర్వాత 60%. అలాగ ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ వెళ్ళాలి. లేయర్కి మధ్యలో మనం కొద్దిగా పుదీనా, ఫ్రై చేసిన ఆనియన్స్, కొద్దిగా గరం మసాలా జల్లుకోవాలండి. తర్వాత ఇంకో లేయర్ కింద మళ్ళీ రైస్ వేద్దామండి. మనం ఇది వేసేటప్పటికి ఇంకో 10% రైస్ ఉడుకుంటుంది, అది 60% అవుతుంది. ఇప్పుడు ఆ రైస్ని మనం ఇందులో వేసుకుందామండి. మళ్ళీ కొద్దిగా గరం మసాలా, ఫ్రై చేసిన ఆనియన్స్, పుదీనా, కొన్ని పాల్లో అండి రోజ్ ఎసెన్స్, కేవడా ఎసెన్స్, ఫుడ్ కలర్ కలిపిన పాలండి ఇవి పైన వేసాము. ఇలాగ స్టవ్ మీద పెట్టి దమ్ చేయాలండి. 10 మినిట్స్ అండి హై ఫ్లేమ్లో పెట్టాలండి. 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మనం దమ్ చేయాలండి. దీన్ని చూడండి, బిర్యానీ దమ్ అయింది. చూడండి, బిర్యానీ రెడీ అయింది. దాన్ని సైడ్ నుంచి కలుపుకుందాం. చివరిగా అండి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేయాలండి రైస్ అంతాని. రైస్ పొడి పొడిగా వస్తుందండి, అంటుకోకుండా. రెడీ అయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుందాం. కచ్చి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.